ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో నిన్న ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ వచ్చాడు కదా! అయితే చాలా విషయాలు జరిగాయి. శ్రీపాద్ మనకి చూపించడానికి వాళ్ళు లవ్ అండ్ రొమాంటిక్ డేట్ అరేంజ్ చేసినట్టు చేశారు కానీ, ఆయన చెప్పాల్సిన పాయింట్స్ చాలా క్లియర్‌గా చెప్పాడు. ఎందుకనంటే మేబీ ప్రీవియస్‌గా మన ప్రేరణ కన్నడ 'బిగ్ బాస్‌కి' వెళ్ళినప్పుడు తను ఎక్స్‌పీరియన్సా? లేకపోతే తనకి శ్రీపాద్‌కి తెలుగు బాగా రావడం వల్ల తెలీదో కానీ ఆహ్, ఎక్కడ ఏది చెప్పాలో అదే చెప్పాడు. ఫస్ట్ పాయింట్ నిఖిల్ గురించి చెప్పడం జరిగింది. ఇంకెవ్వరి ప్రస్తావన తీసుకురాలేదు. ప్రేరణ 7 ఏళ్ల నుంచి నాతో ఆడుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా బానే ఆడుతుంది అని చెప్పేసి తను ఓకే. తన విషయంలో కూడా తనకి చెప్పాడనమాట. అంటే నువ్వు కొంచెం టార్చర్ పెడుతున్నావు ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే ప్రేరణకు ఆలోచించే ఆ గుణం ఉంది. నెక్స్ట్ ప్రేరణ అడుగుతుంది. ఏమని అంటే నువ్వు చెప్పు నా తర్వాత నీకెవరిష్టమో నిన్నెవరు నామినేట్ చేయడు కదా! అని జెప్పేసంటే, నాకైతే ఫ్రాంక్లీ నిఖిల్ అంటే చాలా ఇష్టం. తన టాస్క్, గేమ్స్ నెక్స్ట్ లెవెల్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి టాస్క్‌ల విషయంలో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ చెప్పడంతో ఇంక అందరూ కూడా అలా వింటూ ఉంటారనమాట. ఏం మాట్లాడరు. ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళలో గౌతమ్ అండ్ నిఖిల్‌ని ఎక్కువగా మెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రేరణ. సో, వీళ్ళ ముగ్గురు మధ్యే ఆ కాంప్లిమెంట్స్ అనేవి తిరుగుతున్నాయి. వచ్చిన కాంప్లిమెంట్స్‌ని బట్టి ఇంటి సభ్యులకు అర్థం అవ్వాలి. ఇప్పటికి ఒక క్లారిటీ రావాలనమాట.